జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఒక్కసారి యుఎస్ ఎలక్షన్స్ కి సంబంధించిన వార్తల్లోకి వెళదాము. చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ కొన్ని కనబడుతున్నాయి. ఒకటి, డొనాల్డ్ ట్రంప్ మిషిగాన్ ప్రైమరీలో నిక్కీ హేలీ పైన అద్భుతమైన ఘన విజయం సాధించారు. ఓట్స్ పర్సంటేజ్ చూస్తే 68% ట్రంప్కుంటే 26%కే నిక్కీ హేలీ పరిమితమైన పరిస్థితి. ఓవైపు రిపబ్లికన్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ తన ప్రాభవాన్ని చాలా అద్భుతంగా చూపిస్తున్నారు యుఎస్లో. ఇంకొక వైపు డెమోక్రటిక్ పార్టీకి సంబంధించి చూసినట్టే, డెమోక్రాట్స్ వైపు నుంచి చూస్తే జో బైడెన్కి రీప్లేస్మెంట్గా మిషెల్ ఒబామా, ఎవరైతే గతంలో ప్రెసిడెంట్గా పనిచేసినట్టు ఒబామా సతీమణి, తానే తన వైపే డెమోక్రాట్స్ మద్దతు ఉన్నట్టుగా కూడా కనబడుతోంది. అండ్ అక్కడున్న సర్వేస్ కానీ వాళ్ళ ఒపీనియన్ పోల్స్లో కానీ తెలుస్తున్న విషయం. సో మిషెల్ ఒబామా వర్సెస్ డొనాల్డ్ ట్రంప్గానే మనము భావించాల్సి ఉంటుందా ఈ ఎలక్షన్స్ని? ఒకటి. రెండవది, ట్రంప్ ఏదైతే ఇమ్యూనిటీకి సంబంధించి తాను ఇమ్యూనిటీ క్లెయిమ్ అంటున్నారు. యాక్చువల్లీ దీని గురించి మీరు వివరించాలి కూడా. యాక్చువల్లీ యూఎస్లో ఈ ఇమ్యూనిటీ క్లెయిమ్ అనే అంశానికి సంబంధించి కోర్టులో ఎలా దీన్ని వ్యవహరిస్తారు అనేది కూడా కొంచెం ఇంటర్ప్రిట్ చేయండి. సో ట్రంప్ ఏదైతే యుఎస్ సుప్రీంకోర్టులో ఇమ్యూనిటీ క్లెయిమ్ చేశారో దాన్ని వినడానికి, విచారించడానికి కోర్టు కూడా అంగీకరించింది. సో ఆయనకి ఎలక్షన్స్లో కొంత ఇదొక సానుకూలమైనటువంటి పరిణామంగానే కనబడుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, డాక్టర్ జయశంకర్ ఎవరైతే మన ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఉన్నారో, విదేశాంగ శాఖ మంత్రి, ఆయనేమో ట్రంప్ హయాంలో భారత్కి యుఎస్కి మధ్య సంబంధాలు బాగున్నాయని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అఫ్కోర్స్ అందరితోనూ బాగున్నాయని తర్వాత అన్నారు కానీ, బట్ హెడ్లైన్స్ని మాత్రం ఇది అట్రాక్ట్ చేసింది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారత ప్రభుత్వానికి అమెరికాకి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి అని ఆయన చెప్పిన మాటను మాత్రం అందరూ హైలైట్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళి చూస్తేనేమో అందరి గురించి ఆయన మాట్లాడారు. సో ఒక్కసారి ఈ 3-4 డెవలప్మెంట్స్ గురించి, యుఎస్ ఎలక్షన్స్లో జరుగుతున్న పరిణామాల గురించి మీ విశ్లేషణ వినాలనుంది. అంటే డొనాల్డ్ ట్రంప్కు ఉన్నటువంటి ఏదైతే మద్దతు ఉందో, ఆయనకు ఉన్నటువంటి సపోర్ట్ ఏదైతే ఉందో రోజు రోజు రిపబ్లికన్ పార్టీలో. అయినా కానీ నిక్కీ హేలీ ఆ రంగం వదలకుండా ఆవిడ పోరాటం చేస్తూనే ఉంది. 68%కి 26%కి వ్యత్యాసం చాలా ఉంది. ఆల్రెడీ ఇప్పటికి 4-5 రాష్ట్రాల్లో ఆయనే గెలవడం జరిగింది. ఇన్ఫాక్ట్ నెవాడాలో వచ్చేసి ట్రంప్ పేరు బ్యాలెట్ లో పెట్టడానికి వీలు లేదు అని చెప్పి అక్కడ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా కానీ కూడా ఆ ప్రజలు నిక్కీ హేలీకి వ్యతిరేకంగా నన్ ఆఫ్ ద అబౌవ్కి ఓటేశారు, నోటాకు ఓటేశారు. సో అంటే నోటా అంటే ఆఫ్టర్ ట్రంప్ అని అనుకోవాలి. సో ప్రతి రాష్ట్రంలో కూడా ఆవిడ ఓడిపోయింది, ప్రతి రాష్ట్రంలో కూడా ట్రంప్ గెలిచారు. ఇప్పుడు సూపర్ ట్యూస్డే అని జరగబోతున్నది. మనం ఆదివారం మనది గ్లోబల్ రౌండప్ టెలికాస్ట్ అవుతుంది. దాని తర్వాత 2 రోజుల్లో సూపర్ ట్యూస్డే అని చెప్పి రమారమి 15 రాష్ట్రాలు ఈ ప్రైమరీలు ఉండబోతున్నాయి. 15 రాష్ట్రాల్లో వాటన్నిట్లో కూడా ఇప్పుడు ఉన్నటువంటి సర్వే ప్రకారం అయితే ట్రంపే గెలవబోతుంది. ఎక్కడా కూడాను ఆవిడ గెలిచేటువంటి సూచనలు కనిపించట్లేదు. అయినా ఆవిడ రంగం వదలట్లేదు. ఎందుకు అంటే కనుక రేపటి రోజు ట్రంప్ని కనుక డిస్క్వాలిఫై చేస్తే సుప్రీంకోర్టులో కానీ ఇతరత్ర కోర్ట్స్లో కానీ దాని క్యాపిటల్ హిల్ అంటే ఈయన రాష్ట్రపతిగా ఉండగా ఎప్పుడైతే ఆయనకు వ్యతిరేకంగా రిజల్ట్స్ వచ్చాయని చెప్పి వాళ్ళ ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసిందో, అప్పుడు ఈయన ఈ ఎలక్షన్స్ నేను యాక్సెప్ట్ చేయను, ఇవన్నీ కూడాను ఫేక్, ఇవన్నీ కూడాను వీళ్ళు దొంగతనం చేశారు మ్యాండేట్ని అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో అప్పుడు క్యాపిటల్ హిల్లో జరిగినటువంటి ఏదైతే విధ్వంసం ఉన్నదో దానికి కారకుడు ఈయనే వాళ్ళని ప్రేరేపించాడు అని చెప్పి ఈయన మీద అభియోగం పెట్టి డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళ ఆధిక్యత ఉన్నటువంటి వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నటువంటి స్టేట్స్ లో ఈయనకు వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇవ్వడం మొదలుపెట్టారు. సో ఈయన ఏం చేశారంటే, ఈయన సుప్రీంకోర్టును ఆశ్రయించి సుప్రీంకోర్టుని జడ్జిమెంట్ ఇవ్వమని అడుగుతున్నారు. నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు జరిగాయి కాబట్టి, నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నాకు ఇమ్యూనిటీ ఉంటుంది, ప్రెసిడెంట్ని చాలా అంశాల నుంచి మినహాయిస్తారు, ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాల్ని కోర్టులు జడ్జి చేయలేవు కాబట్టి నాకు ఆ ఇమ్యూనిటీ ఉన్నది, కాబట్టి ఈ స్టేట్స్ అన్ని కూడా, ఇతరత్ర రాష్ట్రాలన్నీ కూడాను నా మీద ఎటువంటి జడ్జిమెంట్ చేసే అధికారం వాళ్ళకి లేదు అని ఆయన కోరడం జరిగింది. లేదంటే కనుక 50 రాష్ట్రాల్లో ఇండివిజువల్గా ఆయన పోరాటం చేసుకుంటూ కూర్చోవాలి. సో డెమోక్రటిక్ మెజారిటీ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆబ్వియస్లీ డెమోక్రాటిక్ పార్టీకి సమర్థనిస్తున్నటువంటి కోర్ట్స్ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వ్యతిరేకంగా జడ్జిమెంట్స్ ఇస్తారు. ఎన్ని కోర్టు కేసులు అంటూ ఆయన ఫైట్ చేసుకుంటూ వెళ్తారు.
సమయం లేదు. ఇప్పుడు 5-6 నెలల్లో మళ్ళీ ఇప్పుడు నామినేషన్స్ క్లోజ్ అవుతాయి, ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. కాబట్టి ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించడం అనేది జరిగింది. సుప్రీంకోర్టు కనుక నిర్ణయం అటో ఇటో ఇచ్చేసిందంటే దీంట్లో సందిగ్ధత తేలిపోతుంది. ఒకవేళ వాళ్ళు కనుక అవును నీవే దీనికి కారకుడివి, దీనివల్ల నిన్ను ప్రాసిక్యూట్ చేయవచ్చు అంటే కనుక బహుశా ఆయన స్వచ్ఛందంగా తొలగిపోవచ్చు, ఈ కాంటెస్ట్ నుంచి ఆయన వెళ్ళిపోవచ్చు. అప్పుడు నిక్కీ హేలియా, వివేక్ రామస్వామియా, ఇంకెవరు వస్తారు, తర్వాత మళ్ళీ కొత్త నామినేషన్స్ ఉంటాయా ఏంటో అప్పుడు తేల్చుకోవచ్చు. లేదు, ఇది నీకు ప్రెసిడెంట్గా నీకు ఇమ్యూనిటీ ఉన్నది కాబట్టి అప్పుడు జరిగినటువంటి విషయాలు ఏ కోర్టు నీకు వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇవ్వలేదు అని కనుక సుప్రీంకోర్టు చెప్తే కనుక ఆయనకు ఏదైతే ఆయన ప్రయాణం అయితే సుగమం అయిపోతుంది, ఆయన ఎవరు అడ్డుకునేటువంటి పరిస్థితి ఉండదు. డెమోక్రాటిక్ పార్టీ మాత్రం ఎట్టి పరిస్థితిలో ఈయన ఆపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈయన ఆగిపోతారేమో అని ఆశతోటి నిక్కీ హేలీ ప్రయత్నం చేస్తారు. ఇది అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ ట్యూస్డేలో 15 రాష్ట్రాలు మరి ఎలా నిర్ణయిస్తే చూద్దాం. అంటే ఇంత విస్తృతంగా రిపబ్లికన్ పార్టీలో డొనాల్డ్ ట్రంప్కి ఇంత సమర్థన ఉండగా అతన్ని అన్డెమోక్రాటిక్ గా కోర్టులను వాడుకొని అతన్ని తొక్కేసి అతన్ని కంటెస్ట్ చేయకుండా ఆపేటువంటి ఒక ప్రక్రియ జరుగుతుంది. దాన్ని వాళ్ళు డెమోక్రసీ అంటున్నారు. అంతకంటే విడ్డూరం ఇంకోటి లేదు. మరి అదే బంగ్లాదేశ్లో జరిగి బంగ్లాదేశ్లో విధ్వంసం సృష్టిస్తున్నటువంటి అపోజిషన్ పార్టీలని వాళ్ళు జైల్లో పెడితే మాత్రం డెమోక్రసీ చాలా నాశనం అయిపోయింది అని తిడతారు. భారతదేశంలో మోదీ గారిని ఎన్నుకుంటే కనుక ఆటోక్రసీ ఆఫ్ ద మెజారిటీ అని కొత్త కొత్త పేర్లు పెడతారు. సో వాళ్ళ ఎలక్టోరల్ ఆఫీసరే ఇస్లామాబాద్లో నేనే ఫ్రాడ్ చేశాను, పీటీఐ గెలిచింది, ఇమ్రాన్ ఖాన్ పార్టీ గెలిచింది, నేనే దాని రిజల్ట్ని తారుమారు చేసి వాళ్ళని ఓడిపోయేలాగా చేశానని నాకు నమాజ్ చేస్తుంటే నాకు అనిపించింది, సత్యం చెప్తున్నాను అని చెప్పినటువంటి పాకిస్తాన్ ఎలక్షన్స్ చాలా పారదర్శకంగా జరిగాయి, చాలా అద్భుతమైన పోటీ జరిగింది అని అమెరికా వాళ్ళకి సర్టిఫికెట్ ఇస్తాం. సో వీళ్ళు డెమోక్రసీ గురించి పాఠాలు చెప్తారు. మరి ఇరాక్కి వెళ్ళారు, ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళారు, అక్కడ డెమోక్రసీని స్థాపిస్తామని వెళ్ళారు. ఇప్పుడు ఎంత డెమోక్రటిక్గా ఉన్నాయో మనకు తెలుసు. కాబట్టి అమెరికానే ఒక పెద్ద డిక్టేటర్షిప్, అమెరికానే ఒక పెద్ద ఆటోక్రాటిక్ ఫ్యాసిస్ట్ రెజిమ్. అది వాళ్ళు డెమోక్రసీ గురించి మాట్లాడే అధికారం వాళ్ళకి లేదు. అదే ఈరోజు వాళ్ళ ఎలక్టోరల్ పాలిటిక్స్లో కూడా అదే మనం చూస్తున్నాం. రోజు ఇదే పరిస్థితి మనం చూస్తున్నాం. మనం రాబోయే రోజుల్లో మరి ఇంకా ఎటువంటి డ్రామాలు ఎన్ని చూడాలో వేచి చూద్దాం. ఓకే సార్. మిషేల్ ఒబామా గురించి, మిషేల్ ఒబామా అఫీషియల్ గా ఇంతవరకు నేను బరిలో దిగుతున్నానని ఆవిడ చెప్పలేదు. కానీ ఈయన జో బైడెన్ యొక్క అపమారక స్థితి ఏదైతే ఉందో, ఆయన ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా ఆయన ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన, స్టేజ్ మీద వెళ్ళి ఎటో వెళ్ళిపోవడము, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, కింద పడిపోవడం, ఇవన్నీ చూసేసరికి డెమోక్రాటిక్ పార్టీలో కూడా ఒక విధమైన ప్రశ్నలు పుడుతున్నాయి. ఈయన నిజంగా 81-82 ఏళ్లలో ఈయన నిజంగా మనం మళ్ళీ నామినేట్ చేయాలా ఇంత వయసులో, ఇంకెవరైనా చూసుకుందామని చూస్తున్నాం. కానీ లాస్ట్ మినిట్లో ఎవరిని పెట్టాలి? ఆల్రెడీ హిల్లరీ క్లింటన్ అంటే చాలా వ్యతిరేకత ఉన్నది ఆ దేశంలో. ఆల్మోస్ట్ 50% ఆవిడంటే చాలా హేట్రెడ్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ఎక్కువ ఉన్నది. ఇంకా ఆవిడ కాకపోతే నెక్స్ట్ ఎవరు? కమలా హ్యారిస్. కమలా హ్యారిస్ ఒక పెద్ద జోక్ తయారైందని అందరికీ తెలిసిన విషయం. ఇంకెవరిని పెట్టాలి? జో బైడెన్ కాకపోతే ఇంకెవరిని కావాలంటే ఎటువంటి ఒక కలర్ లేనటువంటి, ఇటువంటి కాంట్రవర్సీస్ లేనటువంటి వ్యక్తి ఎవరు అంటే మిషేల్ ఒబామా అని చెప్పి ఆవిడని ప్రొజెక్ట్ చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. చూద్దాం రాబోయే రోజుల్లో. అంటే వాళ్ళకు కూడా టైం లేదు. బహుశా ఈ 2-3 వారాల లోపలే నిర్ణయించాలి. ఒకవేళ ఆవిడ కనుక బరిలో దిగి జో బైడెన్ తప్పుకునేటువంటి పరిస్థితి వస్తే మరి అది ఆ నిర్ణయం ఏదో మార్చి లోపలే జరిగిపోవాలి. తర్వాత ప్రైమరీలు, తర్వాత ఈ డెలిగేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా చాలా టైట్ అయిపోతుంది. కాబట్టి ఆ నిర్ణయం ఏదొచ్చినా కానీ రాబోయే 2-3 వారాల్లో అయిపోతుంది. చూద్దాం. ఆవిడ ఇంతవరకు నేను బరిలో దిగుతున్నాను అన్నట్టు అఫీషియల్ గా చెప్పలేదు. గతంలో ఎప్పుడో కొన్ని నెలల క్రితం అడిగితే కనుక నాకు ఇంట్రెస్ట్ లేదని ఆవిడ చెప్పారు. కానీ ఇప్పుడు రీసెంట్ గా ఏదో డిస్కషన్ లో దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి నేను చాలా నాకు వికలం చెందాను, నాకు దాని గురించి చాలా భయంగా ఉంది, భయాందోళనలు ఉన్నాయని ఆవిడ చెప్పడం జరిగింది. మరి అటువంటప్పుడు నేనే బరిలో దిగి దీని సమస్యను పరిష్కరిస్తానన్న భావన ఆవిడకు ఉందో లేదో మనకు తెలియదు. చూద్దాం. వచ్చే 1 or 2 weeks లో ఈ నిర్ణయం ఏదో మనకు తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.